తండ్రి దేవా స్తుతి స్తోత్రము, 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 తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, యేసు రాజా స్తుతి స్తోత్రము, 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 యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా, పావనాత్మా స్తుతి స్తోత్రము, 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 పావనాత్మా, 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 హల్లెలూయా స్తుతి స్తోత్రము, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మ సదా కరుణించి కాచి కాపాడుతున్న ప్రభువా, ఎంతో విశ్వాసముతో భక్తితో మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి ఉన్నాం. దేవా, ఈరోజు ఆన్లైన్లో ఈ ఆరాధనలో దివ్య బలి పూజలో పాల్గొంటున్న మీ బిడ్డలందరినీ పేరు పేరున మీకు సమర్పిస్తూ ఉన్నాం. నీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి దేవా. నీ వాక్యముతో మాతో మాట్లాడండి యేసయ్యా. ఆత్మయు జీవమయు ఉన్న నీ వాక్కు వింటున్నట్టు నీ బిడ్డల జీవితములో ప్రేరణగా, ఉత్సాహముగా, శక్తిగా, బలముగా, అభిషేకముగా, నూతన ఆశలు, నూతన నిరీక్షణలుగా పనిచేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయోగ్యులం పాపాత్మయులమైన మమ్మల్ని మీ చేతిలో ఒక పనిముట్టిగా, ఒక పాత్ర
పాత్రగా వినియోగించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీ పరిశుద్ధమైన సన్నిధిలో సేవ చేయటానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సకల దూతలారా, పుణ్యతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మీ కుమారుడిని యేసు క్రీస్తు దగ్గర మా కొరకే నిరంతరము మనవి చేయమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ పరిచర్య అని తెలుగు ధ్యాన వడక 2వ రోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి చాలా సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయము ఫాదర్ అనిల్ గారు పరిశుద్ధ బలిపూజ అర్పించి మీ అందరి కోసం ప్రార్థించారు. తర్వాత పునీత పేతుని గురించి, ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి మనం వాక్యములు విన్నాం. సాయంకాలం 6 గంటలకి పునీత పౌలు గారి జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో, దేవుడు తన కార్యము ఆయన జీవితములో ఎలా కార్యరూపం దాల్చారో అని మనం ధ్యానించుకున్నాం. ఈ 2వ నాడు చివరి గడియలో ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. పునీత పేతురు, పునీత పౌలు ఇద్దరిని ఆధారం చేసుకొని, బిడ్డలారా, మన జీవితాన్ని మనము దేవునికి ఈ ఆరాధనలో అంకితం చేస్తూ ఉన్నాం. మనం ఎలా అంకితం చేయాలి, ఎలా అభిషేకం పొందుకునే మార్గమును మనం కనుక్కోవాలి అని మనం కాసేపు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. తర్వాత ప్రభు మన జీవితాన్ని కూడా మలచి విరిచి తనకి అనుకూలమైనటువంటి పాత్రగా, ఘనమైన పాత్రగా వినియోగించుకోవటానికి మనము మనల్ని సమర్పించుకుందాం. ఈ ఆరాధనలో మీరు పాల్గొంటూ ఉండగా మీరు కుర్చీలో కూర్చోాలనుకోండి, మీరు కుర్చీలో చక్కగా కూర్చోండి. లేదా మీరు నేల మీద మంచిగా ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటే మీరు అలా కూర్చోవచ్చు. ఇంట్లో వేరే ఎవరి వలన ఏ డిస్టర్బెన్స్ మీకు రాకుండా మీరందరూ కూడా కలిసి ఈ ఆరాధనలో పాల్గొంటే, పైగదిలో అపోస్తులందరూ ఏక మనస్కులై ప్రార్థించినట్లు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఏక మనస్కులై ప్రార్థిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో 2 మంచి ఉపమానాలు చెప్పి ఉన్నారు. ఒకటి, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ and if the salt has lost its taste, how can it be restored? అనగా మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుతనం కోల్పోతే అది దేనికి పనికిరాదు అని యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం చెప్పాడు. 2వ ఉపమానం ప్రియబిడ్డలారా, ఆయన 14వ వచనంలో పలికాడు. You are the light of the world. A city built on a hill cannot be hidden. మీరు ప్రపంచానికి వెలుగులలే ఉన్నారు.
కొండపై నిర్మించబడిన పట్టణం మరుగుజాలదు. ఈ రెండు ఉపమానాలు యేసుక్రీస్తు చెప్పి ప్రియులారా మనకి శ్రేష్టమైనటువంటి ఒక అంశం నేర్పిస్తూ ఉన్నాడు. ఉప్పు ప్రియులారా మనము దైనందిన రోజులలో ఎన్నో రకరకాల ఉపయుక్తమైన పని కోసం మనం వాడుతున్నాం. చిన్న ఉదాహరణ, కూరలలో మనం ఉప్పు వేస్తాం. ఏమవుతుంది? ఆ ఉప్పు కరిగి ఆ కూరలో వ్యాపించినప్పుడే ఆ కూరకి టేస్ట్ వస్తుంది. ఉప్పు కరగకుండా ఒక రాయిలాగా కూరలో ఉండిపోతే ప్రియులారా అది దేనికి పనికిరాదు. ఉప్పు కరిగినప్పుడే ఉప్పుతనం కలుగుతూ ఉంటుంది. అనగా ఆ ఉప్పు నశించాలి కూరలో. ఇది ఒక అంశం. రెండవదిగా, వెలుగు అనేది ప్రియులారా ఒక బల్బ్ అక్కడ పెట్టేస్తే లాభము లేదు. ఆ బల్బు వెలగాలి, ఒక దీపిక వెలగాలి. అది వెలిగినప్పుడే ప్రకాశం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు గమనించండి, ఈ సప్రసాద సన్నదిలో ఇక్కడ క్రొవ్వొత్తులు పెట్టి ఉన్నారు, దీపం పెట్టి ఉంది. ఈ క్రొవ్వొత్తులు ఇక్కడ వెలుగుతూ ఉండగా ఆ క్రొవ్వొత్తి కరిగి 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 కరిగిపోతూ వెలుగిస్తూ ఉంటుంది. మంచి మంచి ప్రియులారా లైట్స్ ఇక్కడ వేరే ఉన్నాయి కాబట్టి ఈ క్రొవ్వొత్తికి ఎంత వెలుగుందో మనకు కనపడలేదు. కానీ ఈ వేరే లైట్స్లన్నీ ఆపేస్తే, కరెంటు పోతే తెలుస్తుంది ఈ చిన్న క్రొవ్వొత్తికి ఆ చిన్న దీపికకి ఎంత వెలుగుందో. ఆ క్రొవ్వొత్తి కరిగిపోయి వెలుగిస్తూ ఉంటుంది. ఇదే ప్రియులారా ఒక వ్యక్తి జీవితం గురించి కూడా యేసుక్రీస్తు కోరుకున్నటువంటి ఒక అంశం. తర్వాత శ్రేష్టమైనటువంటి ప్రియులారా ఇంకొక అంశం అన్నాడు ఆయన. మీ దగ్గర బైబిల్ ఉండ తీసుకుని పిల్లరా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనం ప్రియులారా, అది చాలా బాగుంది. Very truly I tell you, unless a grain of wheat falls into the earth and dies, it remains just a single grain. But if it dies, it bears much fruit. గోధుమ గింజ భూమిలో పడి అది నశించకపోతే అది ఎప్పుడు ఒక చిన్న గింజగానే మిగిలిపోతూ ఉంటుంది. అది నశించినప్పుడు విస్తారముగా ఫలించును అని యేసుక్రీస్తు పలికాడు. ప్రియులారా ఒకటి కరిగితేనే ఇంకొకటికి అది ఎరువుగా మారుతూ ఉంది. ఒకటి నశించిపోతేనే ఇంకొకటికి అది ఫలమిస్తూ ఉంటుంది. ఒక్క వ్యక్తి చేసిన త్యాగ క్రియలు ఇంకొక వ్యక్తికి ఉపకారంగా మారుతూ ఉంటుంది, శ్రేయోభిలాషగా మారుతూ ఉంటుంది. ఇది దేవుని పరిచర్యలో ఆత్మాభిషేకం పొందిన బిడ్డల జీవితములో, పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డల జీవితములో జరగవలసినటువంటి ఒక ముఖ్యమైన అంశం బిడ్డలారా. ఇప్పుడు గమనించండి, నవదిన నవేనా ప్రార్థనలో మీరు పాల్గొన్నారు, ఆత్మాభిషేకం కావాలని మీరు ప్రే చేసుకున్నారు. పోయిన ఆదివారం పెంతెకోస్తు పండుగ కొని ఆడుతారు ప్రియులారా, అభిషేకం కావాలని మీరు ప్రార్థన చేసుకున్నారు. ఇప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ పరిచర్య అనే ధ్యాన వడకములో పాల్గొంటున్నారు. నాకు చాలామంది మెసేజ్ పంపిస్తూ, ఫాదర్ గారండి అభిషేకం పొందే మార్గాలు చెప్పండి, అభిషేకం పొందే మార్గాలు చెప్పండి అని అంటూ ఉన్నారు. బిడ్డలారా, అభిషేకం పొందాలని మీకు చాలా దాహం ఉంది, ఆకలి దప్పికలు ఉన్నాయి, నాకు చాలా సంతోషం ప్రియులారా. కానీ అభిషేకం పొందటానికి ప్రభు మన నుంచి కోరుకున్నటువంటి శ్రేష్టమైన ఒక అంశమే, ఉప్పులాగా కరగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
గోధుమ గింజలాగా భూమిలో పడి నశించిపోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రొవ్వొత్తిలాగా కరిగి కరిగి ఇతరులకి వెలుగుపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అక్కడ వేదనలు ఉన్నాయి, త్యాగక్రియలు ఉన్నాయి, స్వార్థము నశించాలి. ప్రియబిడ్డలారా, లోక సంబంధమైన శారీరక సంబంధమైన అనేక విషయాలు వదిలిపెట్టాలి. ఇవి అన్నిటి చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మనము ధ్యానిస్తూ వచ్చినటువంటి శ్రేష్టమైన 2 అంశాలే. ఒకటి పుణ్యత పేతురు గారి జీవితము, రెండవది పుణ్యత పౌలు గారి జీవితం. ప్రియబిడ్డలారా, ఆశ్చర్య చెప్పాలండి, పేతురు యేసు క్రీస్తు చేత విరగగొట్టబడ్డాడు, నలిగిపోయాడు. ఆయన తనను తాను ఏదేదో గొప్పగా అనుకున్నారు. తన మాటలలో, క్రియలో, అన్నిటిలో ప్రియులరా అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ 4 సువార్తలో. కానీ ఆయన నిజంగా చెప్పాలంటే విరిగి నలిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చును అనే వాక్యం పలుకుతూ ఉంటుంది. సాధారణంగా బిడ్డలారా, సైకాలజికలీ మాట్లాడాలంటే ఆడవాళ్ళు ఏడుస్తారు కానీ మగవాళ్ళు అంత బయటగా బహిరంగంగా ఏడ్చేవాళ్ళు కాదు. ఏడ్చే మగవాళ్ళని నమ్మలేము, నమ్మకూడదు అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఆడవాళ్ళు ఏడవటం సాధారణమే, కానీ మగవాళ్ళు ఏడవటం, అది కూడా వెక్కి వెక్కి ఏడవటం బిడ్డలారా, అదంతా సాధారణమైన ఒక కార్యం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే పేతురు యేసుక్రీస్తుని 3 సార్లు బొంగారు. ఆల్రెడీ యేసుక్రీస్తు ఆయనకి వార్నింగ్ ఇచ్చారు, ఈ రాత్రి కోడి కోయక ముందే నీవు నన్ను 3 మార్లు బొంగెదవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని యేసుక్రీస్తు పలికాడు. కానీ పేతురు అంగీకరించలేదు. ప్రభువా, వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టిపోయినా, వీళ్ళందరూ నిన్ను నిరాకరించినా నేను మాత్రం నిన్ను నిరాకరించను, నీ కోసం చనిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు. అనగా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి. ఆయనకున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే గర్వం అని చెప్పవచ్చు, తనలో తాను అనుకున్నటువంటి ఒక ధైర్యం. కానీ నిజంగా చెప్పాలంటే ప్రియబిడ్డలారా, ప్రధాన అర్చకుని అంగణములో ప్రవేశించటానికి దేవుడే అతన్ని అనుమతించి లోపలికి వచ్చినప్పుడు పనికెత్త చెప్పిన మాట విని, పని ఆమె అడిగినటువంటి ప్రశ్న విని, నేను ఆయన్ని ఎరుగను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నాకు తెలియదు అని 3 సార్లు ఆయన యేసుక్రీస్తుని బొంకాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ నాకు చాలా చాలా పర్సనలీ అనిపించినటువంటి ఒక సంఘటన ఉంది. అదేంటంటే బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయంలో మనము 60, 61 ఇది 2 చదివితే అక్కడ ఒక అంశం ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, వచనం, Peter said, "Man, I do not know what you were talking about." At that moment, while he was still speaking, the cock crowed. The Lord turned and looked at Peter, and Peter remembered the word of the Lord, how he had said to him, "Before the cock crows, today you will deny me 3 times." And he went out and wept bitterly. పేతురు ఇలా బొంకి మాట్లాడుతుండగానే కోడి కూసను అనే వాక్యములో ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు తిరిగి పేతురుని చూశాడు.
పేతురు యేసుక్రీస్తుని కూడా చూశాడు. వాళ్ళిద్దరి కళ్ళు ఒక్కరి కళ్ళ మీద ఒక్కరి కళ్ళు పడ్డది. అక్కడ ఏ మాట లేదు, ఒక్క చూపు. పేతురు బొంకి మాట్లాడుతుండగా యేసుక్రీస్తు తిరిగి పేతురు వంక చూశాడు. పేతురు ఆయనను చూశాడు. ఆ చూపులోనే చాలా మాటలు బయటపడ్డాయి. ఒక్క చూపు. పేతురుకి గుర్తుకు వచ్చింది, ఈ రాత్రి కోడి కోయక ముందే ముమ్మార్లు నీవు నన్ను బొంకెదవు. వాక్యం పలుకుతుంది 62వ వచనములో, ఆయన బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. పేతురు లాంటి వయస్సు వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చారండి ప్రియులారా. ఆయన నిజంగా విరిగి నలిగిపోయాడు. ఎంత ఘోరంగా, ఎంత లోతుగా ఆయన విరిగి నలిగిపోయాడో ప్రియులారా, ఇంకొక సంఘటన మీకు తెలుసు. అదేంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో సీమోను పేతురు తదుపరి 6 శిష్యులు కలిసి కూర్చుండగా పేతురు ఒక మాట అన్నాడు, నేను చేపలు పట్టబోతూ ఉన్నానని అన్నాడు. శిష్యులు ఏమన్నారు, నేను కూడా మీ మంట వస్తా. వాళ్ళు వెళ్ళి ప్రియులారా తైబేరియస్ సరస్సులో రాత్రి అంతా ప్రయత్నించేది కానీ ఒక్క చేప ముక్క కూడా వారికి దొరకలేదు. ప్రాతకాలమున యేసుక్రీస్తు సరస్సు తీరమున ప్రత్యక్షమై అడిగిన మాట చాలా బాగుందండి. అదేంటంటే యేసుక్రీస్తు పలికిన మాట యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, చిల్డ్రన్ యు హ్యావ్ నో ఫిష్ హ్యావ్ యూ. బిడ్డలారా మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా, మీకు చేపలు ఏమైనా దొరికిందా అని అడుగుతున్నారు. ఆ పిలుపు చూడండి, బిడ్డలారా. యేసుక్రీస్తుని ముమ్మార్లు బొంకి అక్కడి నుంచి వెళ్ళిపోయి చివరికి నీవిక చేపలు పట్టవద్దు, నిన్ను మనుషులను పట్టే వాళ్ళుగా చేస్తానని చెప్పినటువంటి యేసుక్రీస్తు మాట మర్చిపోయి మళ్ళా పడవ ఎక్కి వల వేసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఏమి దొరకలేదు. అటువంటి ఒక మనిషి దగ్గరికి యేసుక్రీస్తు ఇంకా ప్రేమతో దగ్గరికి వచ్చి, బిడ్డలారా మీ దగ్గర చేపలు ఏమైనా ఉన్నాయా, మీకేమైనా దొరికిందా అని అడుగుతూ ఉన్నాడు. పడవ కుడివైపున వలువ వేయండి, మీకు దొరుకును. చేపలు పట్టడానికి వల వేశారు. 173 పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. అక్కడ ఒక సంఘటన ఉందండి. అది ప్రభువే అని యేసుక్రీస్తు ప్రేమించినటువంటి శిష్యుడు చెప్పగానే పేతురు పడవ నుంచి దూకి సముద్రానికి వెళ్ళిపోయాడు. తక్కిన 6 శిష్యులే ఈ పెద్ద పెద్ద 157 చేపలు పడ్డ ఆ వలని లాగుకుంటూ ఒడ్డునకొచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తుని బొంకి ఆయన ఎవడో నాకు తెలియదని చెప్పి ఒక పనికత్త మాట విని పడిపోయినటువంటి పేతురుకి ముఖము లేదు యేసుక్రీస్తుని చూడటానికి, ఆయన ముందు నిలబడటానికి. అలాంటి పేతురుని ప్రేమతో పిలిచి, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని చెప్పి దగ్గర తీసుకొని, ప్రియులారా ఆ మనిషి కలిగినటువంటి విరిగి నలిగిపోయిన హృదయానికి, బాధతో ఉన్నటువంటి హృదయానికి, యేసుక్రీస్తు ముందు పడిపోయి చూపించటానికి ముఖం లేనటువంటి పేతురుని ఆయన ఓదార్చి తన ప్రేమతో ఆ గాయములు ఆయన స్వస్థపరచి మళ్ళా బలపరచి, నా గొర్రెలను మేపుము, నా మందను మేపుము అని చెప్పి ఆ పేతురుని
మళ్ళా పోగొట్టుకున్న గౌరవం, పోగొట్టుకున్నటువంటి ఆ మర్యాద, విరిగి నలిగిపోయిన హృదయానికి స్వస్థతను అనుగ్రహించి మళ్ళా ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టారు. ఉదయం 7 గంటలకి పునీత పేతురు గురించి నేను చెప్పినటువంటి ఆ వాక్యం మీరు మిస్ అయి ఉండే మీరు వినండి. అది మీరు మార్నింగ్ మీరు అటెండ్ అయి ఉండే మీకు తెలుసు. అలా విరిగి నలిగిన పేతురుని ఆయన మళ్ళా మలచి, బలపరచి, ఆత్మనిచ్చి, అభిషేకించి ఎంత గొప్ప సేవకుడుగా మార్చాడో మీకు తెలుసు. కథోలిక శ్రీ సభ పునాదిగా పేతురుని యేసుక్రీస్తు మార్చాడు. ప్రియులారా, విరిగి నలిగి విరగకొట్టబడకపోతే ఒక మనిషిని దేవుడు వాడుకోలేడు. అలాగే ప్రియులారా, పునీత పౌలు, యాక్చువల్లీ పౌలు గారు తన గొప్పతనం గురించి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా 2, 3, 4, 5, 6 వచనాలలో ఆయన జాతిని గురించి, కులమును గురించి, చదువుని గురించి, గొప్పతనం గురించి, తలాంతుల గురించి, ఆయన మతమును గురించి ప్రియులారా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. యూదుల ప్రజలలో జ్ఞానమునకు అతి శ్రేష్ఠుడైనటువంటి గమాలియేలు దగ్గర చదువు తరబీజు ముగించినటువంటి ఈయన ఎంత గొప్పవాడుగా తనను తాను అనుకున్నాడో ప్రియులారా, ఆయన నిజమైనటువంటి సాక్షాత్ దేవుని తెలుసుకున్న ముందు క్రిస్టియన్స్ని, యేసుక్రీస్తు నామాన్ని ఎత్తిపెట్టే ప్రతి ఒక్కరిని పట్టి బంధించి జెరూసలేమును తీసుకువచ్చి చెరసాల వేసి చంపేసి నాశనం చేయటానికి నిర్ణయించుకుని సైన్యముతో బయలుదేరినటువంటి సౌలు. మీకు బాగా తెలుసు అపోస్తలుల ప్రియులారా 9వ అధ్యాయంలో ఎలా ఆయన డమాస్కస్ నగరానికి పోతున్న మార్గములో గుర్రము నుంచి కింద పడ్డాడు. మార్గమధ్యలో యేసుక్రీస్తుని దర్శించాడు. నిస్సహాయుడై సైన్యం ముందు ఏం చేయలేకపోతున్నాడు, చేతిలో ఖడ్గం ఉంది ఏం చేయలేకపోతున్నాడు, జ్ఞానం ఉంది ఏం చేయలేకపోతున్నాడు, తలాంతులు ఉంది నిస్సహాయావస్థలో ఉంటున్నాడు. కింద పడిపోయిన అతనికి ప్రియులారా చూపు కోల్పోయింది. ప్రభువు నువ్వు ఎవరు అని భయపడుతూ అడుగుతున్న అతనితో యేసుక్రీస్తు మాట్లాడాడు, నీవు హింసిస్తున్న యేసుక్రీస్తు నేనే. తర్వాత మీకు తెలుసు బిడ్డలారా, గ్రుడ్డివాడుగా మారిన అతనిని తన అనుచరులే చేతులు పట్టుకుని మళ్ళా తీసుకొచ్చాడు నగరానికి. ఏం తినకుండా, ఏం త్రాగకుండా ఒక గదిలో ఆయన 3 రోజులు గడిపారు. తర్వాత మీకు తెలుసు ప్రియులారా, అనానియాస్ అనేటువంటి ఒక దైవభక్తుడిని దేవుని ఆత్మ సౌలు దగ్గరికి పంపించి, సౌలు సోదరా, దేవుని ఆత్మ నన్ను నీ దగ్గరికి పంపించానని చెప్పి ఆయనతో మాట్లాడి ఆయన కంటి మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు ఆయనకలా చూపు మరలా కలిగెను. ప్రియులారా, మనము బాను సిస్టర్ మీతో 6 గంటలకి అనగా ఈ సాయంకాలం 6 గంటలకి చెప్పిన వాక్యములో మీరు తెలుసుకుని ఉండవచ్చు. ఇక్కడ ఆశ్చర్య విషయం ఏంటంటే బిడ్డలారా, అంత గొప్ప చదువు, జ్ఞానము, తెలివి, లోక సంబంధమైన అన్ని కలిగినటువంటి సౌలుని పడగొట్టి, విరగగొట్టి, గ్రుడ్డివాడిగా మార్చి, నిస్సహాయావస్థలో ఏమి చేతకాని ఒక పరిస్థితిలో అతనిని దేవుడు పెట్టేసి 3 రోజుల తర్వాత ఆయనకి మళ్ళా అనానియాసు ద్వారా చూపున ప్రసాదించి ఆత్మశక్తితో, ఆత్మబలముతో ఆయన అభిషేకించి ప్రియులారా సౌలుని పౌలుగా మార్చి గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఆత్మలను అభిషేకించబడినటువంటి పునీత పౌలు చేసిన గొప్ప గొప్ప కార్యాలు బాణసతమితో సాయంకాలం మాట్లాడింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం తెలుసా బిడ్డలారా, చదువురాని పేతురుని
చేపలు పట్టేవాడిని పెద్ద పెద్ద చదువుతో జ్ఞానముతో ఉన్నటువంటి ప్రజలకి వాక్యం బోధించటానికి ఆత్మ నడిపించాడు. పెద్ద పెద్ద ఉన్నతమైన జ్ఞానము, డిగ్రీలు, చదువు, తెలివితేటలున్నటువంటి పౌలుని చదువురాని వాళ్ళకి వాక్యం బోధించటానికి, చదువురాని అన్యులకి ఆత్మను అందించటానికి, చదువురాని అన్యులకి సువార్తను అందించటానికి దేవుడు వాడుకున్నాడు. ప్రియబిడ్డలారా, మానవ బుద్ధి చూడండి, దేవుని ప్రణాళిక చూడండి బిడ్డలారా. చదువురాని వాడికి చదువు వచ్చే ప్రజలు, చదువు వచ్చే వాడికి చదువురాని ప్రజలు, అలాంటి సేవకులుగా బిడ్డలారా దేవుడు గొప్పగా వీరిద్దరిని మార్చారు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, మనుషులు లోక సంబంధమైన జ్ఞానము, బుద్ధి, తెలివి, తలాంతులు, డబ్బు, ఆస్తి, జాతి, కులం, మతము, అందచందాలు, ఇటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము ధనికులు, అన్ని కలిగి ఉన్న వాళ్ళము, నాకేం లోటు లేదు, నాకేం కొరత లేదు, నాకేం తక్కువ లేదు అని అనుకుని జీవిస్తున్నంత కాలం దేవుడు ఒక వ్యక్తిని వాడుకోలేరు. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు వాడుకోవాలని ప్రియబడ్డారా? ఈ లోక సంబంధమైనవి అన్నీ కూడా ఒక వ్యక్తిలో నశించిపోవాలి. శారీరక సంబంధమైనవి అన్నీ ఈ లోక ప్రకారంగా నశించిపోవాలి. నాది, మాది అని అనుకున్నవి అన్నీ కూడా విరిగి నలిగిపోవాలి. యేసుక్రీస్తు సన్నిధిలో ఒక చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. నిస్సహాయ అవస్థలో ఒక మనిషి ఉన్నప్పుడే దేవునిపై ఆధారపడటం ఎంత ముఖ్యమో, ఎంత గొప్పదో అని ఒక మనిషి తెలుసుకుంటారు. పేతురు పూర్తిగా ఆయనపై ఆధారపడ్డాడు. సౌలు పూర్తిగా ఆయనపై ఆధారపడ్డాడు. అప్పుడు దేవుని హస్తం వారిని పట్టుకున్నారు. దేవుని ఆత్మ వారిని అభిషేకించింది. దేవుని శక్తి, దేవుని బలం, దేవుని అభిషేకం వారిని నడిపించింది. తర్వాత ఎప్పుడు కూడా ప్రియబిడ్డలారా వారు వారి బుద్ధిని, వారి జ్ఞానమును, వారి తెలివిని, వారి గొప్పతనాన్ని ఎక్కడ కూడా ప్రకటించలేదు, ఎక్కడ ఎత్తలేదు, ఎక్కడ మాట్లాడలేదు. పౌలన్నాడు, జీవించినది నేను కాదు, నాలో ప్రభువే జీవిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట నాకు చాలా నచ్చింది పౌలు గారి మాటల్లో, లేఖనలో. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన మాత్రమే. ప్రియులారా, ఎంత వినమ్రత, ఎంత వినయం. నేను ఈరోజు ఏమై ఉన్నానో, నేను ఈరోజు ఏం కలిగి ఉన్నానో అవి అన్ని దేవుని కృప వలన మాత్రమేనని పౌలు ఒప్పుకొని తెలియచేస్తున్నారంటే ప్రియులారా, అభిషేకం పొందటానికి ఇదే మంచి ఒక ఉత్తమ ఉదాహరణ. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నిస్సహాయ అవస్థలో దేవునిపై ఆధారపడిన అనేక మందిని దేవుడు ఓదార్చి, దేవుడు బలపరచి, దేవుడు వారికి కావలసినది అనుగ్రహించి దగ్గరికి చేసుకున్నాడు. ఆదాము ఏవమ్మలు తప్పు చేసి మొండిములతో దిగంబరులై ఉన్నారని దేవుని సన్నిధి నుంచి పారిపోయి చెట్ల నడుములో దాగుకున్నప్పుడు, అంజూరపు ఆకులు కుట్టి వారు నడుమునకు కప్పుకున్నప్పుడు వాక్యం పలుకుతుంది, దేవుడు వారికి జంతు చర్మముతో వస్త్రము తయారు చేసి ఆదాము ఏవమ్మలను తొడుక్కుని వారిని ఆదుకున్నారు. ప్రియబిడ్డలారా, దావీదు మహారాజు పాపము చేసి నాతాను చెప్పిన మాటను విని ఆయన తన తప్పు తెలుసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఏడ్చి ఏడ్చి ఆయన కన్నీటితో ప్రార్థించాడు. పశ్చాత్తాపానికి ఉత్తమ మాతృకగా మారాడు. దేవుడు ఆయన్ని క్షమించి తన పాపములు మన్నించాడు. ప్రియబిడ్డలారా, దుడుకు చిన్నవాడు,
తండ్రి ఇంటి నుండి అన్నీ సేకరించి వెళ్ళిపోయి తండ్రి ఆస్తి అన్నీ దుర్వినియోగం చేసి మళ్ళా నిస్సహాయ అవస్థలో ఇంటికి తిరిగి వచ్చి ఆ తండ్రి ఎదుట పాపములు ఒప్పుకున్నప్పుడు, తండ్రి నీ కుమారుడు అని పిలిపించుకున్న యోగ్యత నాకు లేదు అయ్యా అని చెప్పినప్పుడు ఆ తండ్రి అతన్ని కౌగలించి ముద్దు పెట్టి చేతికి ఉంగరము కాళ్ళకి పాదరక్ష తొడిగించి మేలైన వస్త్రముతో ఆయన కప్పుకున్నారు. కుమారుడు పోగొట్టుకున్నటువంటి ఆ గొప్ప గౌరవాన్ని తండ్రి ఆయనకి మళ్ళా ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఇలా అనేక మంది ఉన్నారు. మీరు అభిషేకం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఆత్మ ప్రత్యక్షత నాకు కావాలని కోరుకున్నావు కదా, నేను కూడా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడాలి అని దాహముతో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ప్రియబిడ్డలారా, పేతురు, పౌలు, ఆదాము, ఏవమ్మలు, దుడుకు చిన్నవాడు, దావీదు, ప్రియులరా, ఇటువంటి బైబిల్లో ఉన్నటువంటి అనేక క్యారెక్టర్స్ నీకు ఒక మంచి ఉదాహరణ, మనకి ఉత్తమ మాతృక ఈ దివ్య ప్రసాద ఆరాధనలో. బిడ్డలారా, రెండు చేతులు మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో నిశ్శబ్దంగా మీరు మీ శరీరాన్ని, మనస్సును, ఆత్మను అర్పించండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని అంశాలు శ్రద్ధతో చెవిలారా మాత్రం విని కళ్ళు మూసుకోండి. ప్రియబిడ్డలారా, నీ శారీరక సంబంధమైన ఏమైనా విషయాలలో అందచందాల, డిగ్రీల, ఎత్త, నీ జాతినా, కులమా, మతమా, నీ ఇంటి విషయాల, డబ్బా, ఏమైనా నీ వ్యక్తిగతమైన పర్సనల్ విషయాలలో గర్వము, అహంకారం, నా తలాంతులని, ఇది నా కృషి ఫలితమని, ఇది నా శ్రమ అని, ఇది నా గొప్పతనమని నీవు నిన్ను హెచ్చించుకుంటున్నావా? నీ ఉద్యోగము, నీ ప్రాపంచికమైనటువంటి గొప్పతనాలను గురించి నీవు నిన్ను గురించి హెచ్చించుకుంటున్నావా? లోక సంబంధమైన ఏమైనా పాపము, బలహీనతలు, శోధనలు, పైశాచిక ప్రభావాల వలన బంధింపబడి ఉన్నావా? గర్వము, అహంకారము, నన్ను గురించి గొప్పగా భావించటము, నాకు అన్ని కలిగి ఉన్నాయి, నాకేది అవసరం లేదు, నాకెవరు వద్దు, నా జాతియే గొప్పది, నా కులం గొప్పది, నా మతం గొప్పది. ఇవిలరా, ఇటువంటి ఏమైనా దేవుని సన్నిధిలో స్వీకార్యం కాని ఏమైనా మనస్తత్వం నీలో ఉన్నాయా? తల్లి మరియమ్మ స్తుతి గీతములో ఆమె పలికినట్లు, అహంకారులను ఆశ్రమ నుండి పడద్రోసి దీనులను అని లేవనెత్తను. భోజనం చేసి సంతృప్తి కలిగిన వారిని ఒట్టి చేతితో పంపివేసి ఆకలి ఉన్న వారిని శ్రేష్టమైన భోజముతో ఆయన సంతృప్తి పరచును. మరియ తల్లి దీనావస్థను కటాక్షించి ఆమెను లేవనెత్తినట్లు బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఇటువంటి ఏమైనా ఆటంకములు ఆత్మాభిషేకం పొందుకోవటానికి, ఆత్మ ప్రత్యక్ష అనుగ్రహించబడటానికి నీకు ఆటంకములుగా ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలోచించుకో. ఉప్పులాగా కరగటానికి, క్రొవ్వొత్తిలాగా కరిగిపోవటానికి, గోధుమ గింజలాగా భూమిలో పడి నశించిపోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుని కోసం విరిగి నలిగిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? సువార్త కోసం విరిగి నలిగిపోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆత్మ లక్షణార్థం ఒక క్రొవ్వొత్తిలాగా కరగటానికి సిద్ధంగా ఉన్నావా? నీకున్నవి అన్నీ కూడా
గోధుమ గింజ భూమిలో పడి నశించిపోతున్నట్లు ఆయన కోసం ఏమైనా వదిలిపెట్టడానికి, ఆయన కోసం ఏమైనా త్యాగం చేయటానికి, ఆయన కోసం అన్ని వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఈ రాత్రి ఈ ఆరాధనలో బిడ్డలారా, నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను ఆయనకి అంకితం చేయండి. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఆరాధించువారు ఆత్మయందు సత్యమందు దేవుని ఆరాధింపవలయును అని సమరయ స్త్రీతో పలికినటువంటి యేసుక్రీస్తు యోహాను 4:23 బిడ్డలారా, ఈ రాత్రి ఆ ఆత్మ నీపై, నీ కుటుంబ సభ్యుల మీద ఆవరించి దిగి రావాలని మనం ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటూ, ఇక నేను కాదు, ఆయనే నన్ను నడిపించాలి, ఆయన శక్తియే నాలో పని చేయాలి అని ఆ సమర్పణ మనస్తత్వముతో ప్రభు సన్నిధిలో ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం. నా తర్వాత మీరందరూ చెప్పిన ప్రతి మాట అర్థం గ్రహించుకుని ఆ మాట ఒక ప్రార్థనగా మలచి ప్రభు సన్నిధిలో నీ వ్యక్తిగత కానుకగా అర్పించండి. చెప్పండి. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవరవారు, దేవరవారు, మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా నేను ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా బాధపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఎటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. పరిబట్లారా, రెండు చేతులు జోడించి సాధ్యమైతే ప్రభు సన్నిధిలో మోకరించి నేను చెప్పే ప్రార్థన మీరు రిపీట్ చేయండి. ఈ ప్రార్థన ఎందుకంటే సంపూర్ణ సమర్పణ ప్రార్థన. మోషేలాగా, దావీదులాగా నీవు నిన్ను సమర్పించాలి. ఉప్పులాగా, క్రొవ్వొత్తిలాగా, వెలుగులాగా నీవు నిన్ను సమర్పించాలి. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మదేవా, ఈ దివ్య సప్రసాదములో సజీవుడవైన నా దేవుడు వేచి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకే స్తోత్రము. ప్రభువా, నా శరీరాన్ని మనస్సును ఆత్మను నా తలాంతులను నా డబ్బును నా చదువును నా గొప్పతనమును జాతిని మతాన్ని కులాన్ని నాకున్న తలాంతులను సర్వస్వమును ఇదిగో నీ సన్నిధిలో ఒక కానుకగా అర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, నాకు తెలియకుండా నాలో ఏమైనా ఆటంకములు పనిచేస్తూ ఉంటే వాటినన్నిటినీ ఈ ఆరాధనలో నేను మనస్సారా సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, ఉప్పులాగా కరిగిపోవటానికి వెలుగులాగా ప్రకాశించటానికి క్రొవ్వొత్తిలాగా నశించిపోవటానికి
గోధుమ గింజలాగా భూమిలో పడి విస్తారముగా ఫలించటానికి ఇదిగో నా జీవితాన్ని నీకే అంకితం చేస్తూ ఉన్నాను. ప్రభువా పేతురుని విరిగిగొట్టినట్లు పౌలుని నలగగొట్టినట్లు నన్ను కూడా విరిచి మలచి నీ సాక్షిగా ఒక పాత్రగా ఒక పనిముట్టిగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా దాహముతో ఈ ధ్యాన వడకములో నేను పాల్గొంటున్నాను. ఆసక్తితో నీ వాక్యాన్ని వింటూ ఉన్నాను. పూర్ణ భక్తితో ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాను. నాపై కనికరించి నీ కృపను నీ ప్రేమను నీ ఓదార్పును నీ శక్తిని నీ బలమును నాకు అనుగ్రహించండి. పౌలు గారిలాగా ఇక మీదట జీవించినది నేను కాదు యేసుక్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడని చెప్పటానికి ఆ కృపను నాకు అనుగ్రహించండి. పౌలు గారిలాగా నేను ఏమై ఉన్నానో అవి అన్నీ కూడా దేవుని కృప వలన మాత్రమేనని నేను కూడా చెప్పటానికి ఆ వినయము వినమ్రత ఏమి లేనితనము నిస్సహాయ అవస్థను నాకు అనుగ్రహించండి. ప్రభువా ఈ ఆరాధనలో నీ ప్రసన్నత మాపైకి నా కుటుంబ సభ్యులపైకి దిగివచ్చునుగాక. ఈ తెలుగు ధ్యాన వడకము నాకును వేలాది మందికి దీవెనగా ఆశీర్వాదంగా అభిషేకముగా మారునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ప్రియమైన సహోదరి సహోదరులారా, పూర్తిగా దేవునిపై ఆధారపడి నీది ఏదీ లేదని, దేవుని కృప లేకుండా ఏది జరగదని చేతులపైకి లేపి విశ్వాసముతో సంపూర్ణ సమర్పణ చేసుకుంటూ ఆయన స్తుతించండి. హల్లెలూయా 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 ప్రియబిడ్డలారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని, కుమ్మరి కుమ్మరి నా జీవన దాయక, చీకటి మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా అని ఆయన నిన్ను మలచి, నిన్ను మార్చి, నిన్ను విరిగి ఒక విలువైన పాత్రగా అనేక మందికి దీవెనగా మారేలాగున, అనేక మందికి ఆశీర్వాదంగా మారేలాగున, భూమిపై పడి నశించి విస్తారముగా ఫలించేలాగున ఆ దేవుని కార్యం మీరు జరగటానికి నేను పాడే పాట నా తర్వాత మీరు కూడా పాడి ఒక కుమ్మరి చేతులు మట్టిలాగా నిన్ను నీవు ఆ దేవుని బంగారు చేతికి సమర్పించుకుంటావు.
కుమ్మరి కుమ్మరి నా జీవన దాయక కుమ్మరి కుమ్మరి నా జీవన దాయక చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా యేసునాథా 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 నా జీవనదాతా యేసునాథా 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 నా జీవనదాతా వణికి రాని పాత్రయని కృంగిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి నా జీవితం అయిపోయింది అని, నా జీవితం వృధా, నేను జీవిస్తూ ఉన్నానని నిరాశలో ఉన్నావా? నీ జీవితాన్ని మోషే చేతిలో కర్రలాగా, సంసోన్ చేతిలో ఎండిపోని ఎమొక్కలాగా అర్పించు. దేవుడు తన కార్యము చేస్తాడు. అందుబాటులో ఉంటానని నిర్ణయం తీసుకో బిడ్డ. ఈ ఆరాధనలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. పనికిరాని పాత్రయని త్రోసివేయకుమా, పనికిరాని పాత్రయని త్రోసివేయకుమా, నింది పొరలు పాత్రగా మార్చివేయుమా, నిండి పొరలు పాత్రగా మార్చివేయుమా. యేసునాథా 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 నా జీవనదాతా యేసునాథా 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 నా జీవనదాతా. లేఖనములో ధర్మశాస్త్ర గ్రంథములో ఎంతో మందిని దేవుడు పనికిరాని వాళ్ళని గొప్ప పాత్రగా లేపాడు, అభిషేకించాడు. అలాంటి దేవుని చేతిలో వాడబడినటువంటి దేవుని సేవకులుగా నన్ను కూడా మార్చండి, నన్ను కూడా నడిపించండి ప్రభువా అనే విశ్వాసముతో ఈ ఆరాధనలో మీరు ప్రార్థన చేయండి బిడ్డలారా. లేఖనమందలి పాత్రలో యేసుని స్తుతించును, లేఖనమందలి పాత్రలో యేసుని స్తుతించును, నన్ను కూడా పాత్రగా మార్చివేయుమా, నన్ను కూడా పాత్రగా మార్చివేయుమా. అందరూ కలిసి యేసునాథా అని పిలువు. యేసునాథా 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 నా జీవనదాతా. యేసునాథా 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 నా జీవనదాతా. కుమ్మరి కుమ్మరి
కుమ్మరి నా జీవనదాయక. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చతుర్వైకి లేపి అందరూ కలిసి యేసునాథా 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 నా జీవనదాత. యేసునాథా 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 నా జీవనదాత. యేసునాథా చేతులెత్తి విశ్వాసముతో భక్తితో ప్రార్థించు. యేసయ్యా యేసునాథా నా జీవనదాత. ఆయన నీ జీవనదాతగా అంగీకరించు, ఆహ్వానించు మీ ఇంటికి. నీ జీవితాన్ని అర్పించు, ఉస్కో హవాలే కర్ దే, సమర్పించు. యేసునాథా 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 నా జీవనదాత. యేసునాథా 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 నా జీవనదాత. హల్లెలూయా 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 అంకితం మా జీవితం, అర్పణ మా జీవితం. యేసయ్యా బిడ్డలారా, నిశ్శబ్దంగా ఒక నిమిషం యేసుక్రీస్తుకి నీ జీవితములో మొట్టమొదట ప్రముఖ స్థానము కలిగించుకొని ఆయన చేతిలో వాడబడాలని, ఒక పరికరముగా మారాలని నిర్ణయం తీసుకో. వాక్యాన్ని ధ్యానం చేయి, ఆయన చెప్పినట్లు చెయ్యి. సాక్షిగా నిలబెడతానని మొక్కుకో. కళ్ళారా చూస్తావు ఆశ్చర్య కార్యములు, కళ్ళారా చూస్తావు మిరకిల్స్, కళ్ళారా చూస్తావు వండర్స్. నీ ఊహానికి అందని కార్యములు సజీవుడవైన నీ దేవుడు చేస్తాడు. నిశ్శబ్దంగా చేతులు జోడించి శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం పొందుకోవటానికి సిద్ధపడండి. ఈ ఆశీర్వాదం నీపై ఆయన వేసిన ముద్రగా మారాలి, నీ ఇంటి మీద ఆయన వేసిన సీలుగా మారాలి. ప్రార్థించు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక.